నీకు డ్రాయింగ్ వేయాలని ఇంట్రెస్ట్ ఉందా? సో నీ దగ్గర ఉన్న సప్లైస్తోనే నేను సింపుల్గా మనం డ్రాయింగ్ అనేది నేర్చుకుందాం. సో నీ దగ్గర ఏమైనా పెన్సిల్ ఏమైనా ఉంటే తీసుకో మామూలుది, అండ్ మేక్ షూర్ ఇట్ వాజ్ షార్ప్ అండ్ బాగా షార్ప్ ఉండేటట్టు చూసుకో. అంటే ఎంత షార్ప్ ఉంటే మనకి అంత బెస్ట్ రిజల్ట్ వస్తుంది. జస్ట్ షార్ప్ ఇట్. సో నువ్వు షార్ప్ చేసిన తర్వాత నీకు ఇప్పుడు యూ హ్యావ్ టు జస్ట్ మేక్ యువర్ హ్యాండ్ ఫ్లో అనమాట. నీ హ్యాండ్ ఫ్లోని చూసుకో. అంటే నువ్వు మనం ఇక్కడ జస్ట్ కొన్ని షేప్స్ అనేవి గీసుకో, లైక్ సర్కిల్స్, ఇలాగ లైన్స్. ఇదంతా జస్ట్ ఒక వార్మప్ అనమాట. ఇప్పుడు మనం జిమ్ చేసినప్పుడు అలా వార్మప్ చేస్తాము. సో డ్రాయింగ్ కూడా మనం ఇలా జస్ట్ వార్మప్. అండ్ ఓన్లీ నీ ఈ హ్యాండ్ని కాదు, మొత్తం నీ బ్రిస్ట్తో డ్రా చేయి. అప్పుడు నీకు మంచి స్ట్రైట్ లైన్స్ గట్రా వస్తాయి. యూ కెన్ గెట్ బెస్ట్ ఫ్లో. అప్పుడు ఓన్లీ హ్యాండ్తో నువ్వు డ్రా చేస్తే నీకు ఇలాగ డిజీ లైన్స్ వస్తాయి. వెన్ యూ డ్రా విత్ యువర్ హోల్ హ్యాండ్తో నువ్వు డ్రా చేస్తావంటే హోల్ ఆర్మ్తో యూ విల్ గెట్ స్ట్రైట్. అండ్ నువ్వు లైన్స్ కూడా అలాగే ట్రై చేయి. లైన్స్ లాగా జస్ట్ ఒక అన్వాంటెడ్ పేజ్లోని కానీ మామూలు స్కెచ్ బుక్ అయినా పర్లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్కెచ్ బుక్ పాడవుతుందని చూడకు, జస్ట్ రైట్. నువ్వు ఇప్పుడు తర్వాత నువ్వు చూసినప్పుడు నీకు చాలా ఆనందం వేస్తుంది, అంత ప్రోగ్రెస్ వచ్చిందని చెప్పేసి. సో జస్ట్ డ్రా. అండ్ నువ్వు జస్ట్ ఇలా మార్కింగ్ చేసుకో. అండ్ ఈ మార్కింగ్లోకి ఎగ్జాక్ట్గా లైన్ క్రాస్ చేయడానికి ట్రై చేయి, లైక్ దట్, ఇలాగా. అండ్ ఇక్కడ సో లైన్ వెయిట్ అనేది లైట్ మారింది, బికాస్ ఐ వాజ్ డ్రాయింగ్ విత్ మై హోల్ ఆర్మ్తో డ్రా చేస్తున్నా. సో మనం ఇప్పుడు మామూలుగా హ్యాండ్తో డ్రా చేస్తామంటే ఓన్లీ దిస్ మనం మామూలు కాస్తం చూసేలాగా జస్ట్ ఈ హ్యాండ్తో మనం డ్రా చేస్తామంటే మనకి లైట్గా ఇలాగ షేక్ అవుతూ వస్తుంది. వెన్ వీ డ్రా విత్ అంటే ఒక ఫ్లో వస్తుంది అనమాట మనం డ్రా చేస్తుంటే ఫుల్ ఆర్మ్తోని. సో ఒక పేజ్ తీసుకో, డ్రా వాట్ యూ క్యాన్. మొత్తం నీకు నచ్చిన సర్కిల్స్ కానీ లైన్స్ కానీ నీకు నచ్చిన డ్రా చేసుకో. జస్ట్ ఒక వార్మప్ లాంటిది అనమాట. సో మన వార్మప్ అయిపోయిన తర్వాత బేసిక్ షేప్స్ అనేవి చూసుకో ఇప్పటి నుంచి. సో డ్రాయింగ్లో ఏంటంటే నువ్వు మొత్తం డ్రాయింగ్ చూడకు. నువ్వు ఏదైనా ఆబ్జెక్ట్ని డ్రా చేయాలంటే దాన్ని మొత్తం చూడు. యూ హ్యావ్ టు సీ దట్ షేప్స్ అనమాట, అంతే. సో షేప్స్ కోసం నువ్వు జస్ట్ దాన్ని ప్రాక్టీస్ చేస్తే సరిపోతుంది. సో స్క్వేర్ ఇది కొంచెం 3Dలోకి మార్చేద్దాం. అంటే జస్ట్ చిన్నగా మనం నేర్చుకుని ఉంటాం కదా, జస్ట్ లైక్ జియోమెట్రిక్ షేప్. మనం జస్ట్ మామూలు షేప్స్తోనే డ్రా చేసుకోవచ్చు. ఈ షేప్స్ ఎందుకంటే మనకు ఒక 3D ఫామ్ అనేది ఇస్తుంది అనమాట. ఈ షేప్స్ యూజ్ అవుతుంది మనకి ఫ్యూచర్లో ఇలాగా ఇది కానీ. అండ్ దీన్ని ఇంకా మనం దీన్ని కాస్త రెండరింగ్ చేయొచ్చు. రెండరింగ్ అంటే నథింగ్ బట్ షేడింగ్ అనమాట. షేడింగ్ ఎలాగా అంటే జస్ట్ నువ్వు ఒక సన్లైట్ తీసుకో ఇక్కడ. సో ఇక్కడ మనకి సన్ ఉందనుకో. సో సన్లైట్ అనేది మనకి డైరెక్ట్గా ఇక్కడ పడుతుంది. సో ఇది మనకి హైలైట్ పొజిషన్. సో చూడు నీకు ఎక్కడ దాకా సన్లైట్ పడుతుందో చూడు. ఇదంతా నీకు సన్లైట్ పడుతుంది, మ్యాక్సిమం ఇక్కడ దాకా నీకు సన్లైట్ పడుతుంది. అండ్ సో ఎస్, ఇక్కడ దాకా నీకు ఇక్కడ షాడో అనేది వస్తుంది మ్యాక్సిమం. అండ్ అంత సన్లైట్ ఉంటుంది. జస్ట్ హౌ టు డ్రా దిస్ షాడో. ఈ షాడోని కూడా ఒక షేప్ కింద తీసుకో. జస్ట్ డ్రా లైక్ ఏ షేప్. ఇది ఒక షాడో ట్రయాంగిల్ షేప్ అనుకో లైట్గా. అండ్ ఇక్కడ ఇది కూడా ఇంకొక ట్రయాంగిల్ షేప్ అనుకో. యా, దట్స్ ఇట్. అండ్ ఇంకా ఉంటే షేడింగ్లోనే లైక్ నీకు ఇక్కడ ఇలాగా రేస్ వెళ్తున్నప్పుడు ఇక్కడ ఒక వాల్ లాంటిది ఏదైనా ఉందనుకో, నీకు ఎక్కడైనా మ్యాక్సిమం ఉంటుంది ఏదో ఒక లైట్కి. అండ్
ఈ రే అనేది ఎక్కడి నుంచి వెళ్ళి దీని మీదకి ఇలా వస్తుంది అనమాట. అండ్ దిస్ ఇస్ కాల్డ్ ది రిఫ్లెక్షన్ లైట్. దీనికి కూడా ఉంటుంది. ఇంకా మన షెడింగ్లోకి వెళ్ళి చాలా చూద్దాం. ఇది మ్యాక్సిమం అంతా లైటే. అండ్ ఇక్కడ షాడో హైలైట్ పార్ట్ అనమాట, డైరెక్ట్ పడుతుంది కాబట్టి. సో దట్స్ ది షేడింగ్ బేసిక్స్. సో ఇప్పుడు మనం ఇంకా ముందరకు పోతే సో యా షేప్స్ గురించి చూద్దాం. సో అండ్ స్క్వేర్ అయిపోయింది. ఇప్పుడు సిలిండర్ చూద్దాం. ఈ సిలిండర్తోనే మనకి మోస్ట్లీ డ్రాయింగ్స్ అనేవి డిపెండ్ అయ్యి ఉంటాయి. లైక్ ఆర్మ్స్ కానీ లెగ్స్ కానీ గట్రా ఫిగర్ డ్రాయింగ్ బాగా యూజ్ అవుతుంది. సో ఫోర్ షార్టింగ్ కూడా చాలా యూజ్ అవుతుంది. బెటర్ టు యూజ్ దిస్. సో ఎలాగా అంటే, సో ఇది బాగా రాలేదు యాక్చువల్లీ. ఇక్కడ గాలి కొంచెం ఎక్కువ ఉంది. సో ఐ విల్ డ్రా ఇట్. ఇప్పుడు ఒక సర్కిల్ తీసుకున్నాం. మెయిన్లీ ఒక సర్కిల్ తీసుకున్నాం ఫర్ హెడ్ అనమాట. అండ్ ఆఫ్ కట్ చేసాం ఇటు సైడ్స్కి రండి. అండ్ మిడిల్ లైన్ తీసుకున్నాం. అండ్ ఐ లైన్, నోస్ లైన్ అండ్ జా యాడ్ చేద్దాం. బేసిక్గా ఇది హెడ్ అనమాట. జస్ట్ అన్ని స్మాల్ షేప్స్ కింద దీన్ని డివైడ్ చేస్తాం మనం. సర్కిల్ తీసుకున్నాం, సర్కిల్ ఫస్ట్ షేప్. అండ్ నెక్స్ట్ కట్ చేసాం, లైన్స్ పెట్టాం. అండ్ జస్ట్ డ్రాన్ లైక్ ఎ వి షేప్ అనమాట ఫర్ జనరల్ హెడ్ షేప్. ఇంకా డిఫరెంట్ పీపుల్కి డిఫరెంట్ హెడ్ షేప్స్ ఉంటాయి. యూ హ్యావ్ టు సీ దట్ షేప్స్ అనమాట. సో మనకి సిలిండర్స్ మ్యాక్సిమం అలాగంటే, సో ఇక్కడ వీడికి నెక్ యాడ్ చేద్దాం. నెక్ కూడా యాడ్ చేసిన తర్వాత సో వీ హ్యావ్ టు ఒక ఓవెల్ తీసుకుందాం, ఓవెల్ షేప్. యాక్చువల్లీ మీ దగ్గర బేసిక్ సప్లైస్తో ట్రై చేయమా, ఈజీ ఉంటుంది. దీనికోసం స్టార్టింగ్లోనే పెద్దవి అంటే అక్కర్లేదు. అండ్ ఒక ఓవెల్ తీసుకుందాం, ఇంకో ఓవెల్ కూడా తీసుకుందాం. యాక్చువల్లీ మనం కొంచెం తప్పుగా డ్రా చేస్తున్నాం, పర్లేదు, ఓకే. అండ్ ఇక్కడ స్టార్టింగ్లో మార్కింగ్ పెట్టుకుందాం. అండ్ ఇక్కడ కూడా మనం ఒక మార్కింగ్ పెట్టుకుంటే మధ్యలో కాదు, సెకండ్ సర్కిల్కి మధ్యలో కాదు, లైక్ మరీ కిందన కాదు, మధ్యలో కాదు, మరీ కిందన కాదు, లైక్ ఈ ప్లేస్లో అనమాట. ఇక్కడ కూడా మనకు మార్కింగ్ తీసుకుందాం. సో ఈ ప్లేస్లో మనకి షోల్డర్ వస్తుంది. ఓకే, కనిపిస్తుందా? ప్లేస్ మనకి షోల్డర్ వస్తుంది. ఇక్కడ మనం సర్కిల్స్ తీసుకున్నాం. ఇప్పుడు మనం వీఆర్ గోయింగ్ టు టేక్ సిలిండర్స్ అనమాట ఫర్ ఆర్మ్స్, బైసిప్. ఇక్కడొక అండ్ ఇక్కడొక సర్కిల్ అండ్ జస్ట్ జాయిన్ దట్. ఇక్కడ ఇంకోటి సర్కిల్ యాడ్ చేసి, అండ్ ఇది ఫోర్ ఆర్మ్కి. యాక్చువల్లీ ప్రపోర్షన్స్ అనేది తప్పుగా వేస్తున్నా, బట్ మీకు చూపిస్తున్నా ఇది జస్ట్ అంతే. నేను కూడా ఇంకా నేర్చుకుంటున్నాను జస్ట్. సో this is the basic use of cylinders too. అండ్ ఇప్పుడు మనకి ది ఉమెన్ అనుకోండి, బ్రెస్ట్ యాడ్ చేయాలంటే జస్ట్ మేక్ యాజ్ అన్ సర్కిల్ అనమాట స్టార్టింగ్లో. కాబట్టి ఎలాగంటే ఇక్కడ మనం ఇది ఉందా బట్ ఇది ఈ ఇక్కడ నుంచి మనకి
మిడిల్లో దాకా సర్కిల్ తీసుకోండి జస్ట్ సింపుల్గా. అండ్ మధ్యలోనే ఇంకోటి వచ్చి సేమ్ అలాగే ఒక ఫ్లో ఫామ్ వచ్చేటట్టుగా చేద్దాం, ఈజీగా ఉంటుంది. అండ్ ఈ షోల్డర్ కింద నుంచి ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనం ఇక్కడితో ఇది ఎండ్ చేసేయాలి. అండ్ డ్రా సమ్ బేసిక్ లైన్స్. అండ్ ఇక్కడ నుంచి మనం ఫ్లోతో జస్ట్ అంటే ప్రతి ఒక్కరికి ఇదే షేప్ ఉండదు, డిఫరెంట్ పీపుల్స్కి డిఫరెంట్ షేప్స్ ఉంటాయి. అండ్ కరెక్ట్గా ఇక్కడ మనకి పెల్విస్ పార్ట్ అనేది ఉంటుంది. అండ్ ఇక్కడ మనకి పెల్విస్ ఉంటుంది. అండ్ ఇక్కడ నుంచి మనకి లెగ్స్ అనేవి స్టార్ట్ అవుతాయి. సో దట్స్ ద థింగ్. సో ఇంకా డ్రాయింగ్ బేసిక్స్ అంటే ఐస్ అనమాట. సో ఫర్ ది ఐస్ సింపుల్గా షేప్ తీసుకోండి. మామూలుగా హాఫ్ రెక్టాంగిల్ కిందన ఏం లేకుండా హాఫ్ రెక్టాంగిల్ తీసుకోండి ఇలాగా. అండ్ డ్రా ట్రయాంగిల్. ఇక్కడ డైరెక్ట్ ట్రయాంగిల్ కాదు, కిందన ఈ షేప్లో పెట్టండి ఇలాగా. అండ్ దెన్ డ్రా దిస్ సైడ్ షేప్. ఈ షేప్ ఏమంటా నాకు తెలియదు, లైక్ రెక్టాంగిల్ టిల్ట్ చేసినట్టు డ్రా చేయండి. అండ్ ఇక్కడ నుంచి మన ఐ స్టార్ట్ అవుతుంది. సేమ్ ట్రయాంగిల్లో తీసుకోండి, పైన షేప్ ఉందో మ్యాక్సిమం అలాగా. అండ్ ఇక్కడ మనకి ఒక స్మాల్ యూ లాగా పెట్టుకోండి. అండ్ ఇక్కడ నుంచి దీన్ని సేమ్ ఇదే షేప్లో డ్రా చేయండి. సో ఇక్కడ బేసికల్లీ ఏంటంటే మనకు ట్రయాంగిల్ షేప్లో తీసుకున్న లాంగ్ ట్రయాంగిల్, అండ్ కిందన కూడా స్మాల్ ట్రయాంగిల్ షేప్లో తీసుకున్నాం. అండ్ ఇక్కడ యూ షేప్ తీసుకున్నాం. అండ్ ఇక్కడ మనం డ్రా చేసినాక దీన్ని కొంచెం లైట్గా టిల్ట్ చేద్దాం. అండ్ ఇక్కడ కూడా మళ్ళీ ఇంకో ట్రయాంగిల్లో తీసుకుందాం. అండ్ ఇక్కడ మనకి దట్స్ ది ఐ పార్ట్. సో బేసిక్ ఆఫ్ ఐ డ్రాయింగ్ ఇది సింపుల్ వే అనమాట. సో ఇంకోలా కూడా మనం డ్రా చేయొచ్చు. లైక్ మనం ఒక ఐబాల్ తీసుకున్నాం. ఈ గాట్ అన్ ఐబాల్. అండ్ ఐబాల్కి అది లైన్ పెట్టాం. అంటే మనం ఎక్కడ కరెక్ట్గా చూస్తున్నాడు అని చెప్పి మనం మధ్యలోకి కావాలనుకుంటే మధ్యలోకి ప్లస్ సింబల్ పెట్టుకున్నాం, లైక్ క్రాస్ అనమాట. అండ్ అందులో ఇంకో బాల్ తీసుకున్నాం మెయిన్గా, అంటే ఇది. సో మనకి ఇటు సైడ్ స్టార్ట్ అవ్వాలో అక్కడ మనం ఇది పెట్టుకోం. దీని పేరు మీడియం క్యాథెస్ అంటారు అనమాట. అండ్ ఇటు సైడ్ కూడా ఉంటుంది లాటరల్ క్యాథెస్ అని చెప్పి, అది మనకి యాక్చువల్లీ కనిపించదు. అండ్ ఇది యూ షేప్ తీసుకున్నాం ఇక్కడ. అండ్ సేమ్ ఇందాకలాగా ట్రయాంగిల్. అండ్ ఇక్కడ కూడా అండ్ సేమ్ ఇందాకలాగే మ్యాక్సిమం. సో ఇందులో ఏంటి అంటే మనకి ఐబాల్ షేప్ ద్వారా మనకి కొంచెం ఈజీ అవుతుంది అనమాట. సో దట్స్ ది ప్రాసెస్. అండ్ ఫర్ షేడింగ్ మీరు చూసుకొని, మీకు ఎక్కడి నుంచి లైట్ సోర్స్ ఇందాక చెప్పాక కదా లైట్, అలాగే మీరు ఈజీ ఉంటుంది. అండ్ ఐలిడ్స్, ఐబ్రోస్ అవన్నీ జస్ట్
మీరు వేస్తున్న పర్సన్ వాళ్ళ షేప్స్ మీరు కొంచెం చూసుకొని యూ కెన్ డ్రా ఇట్ దమ్ ఈజీలీ. లైట్లీ జస్ట్ షేడ్ చేసేయండి. సో షేడింగ్కి మనకి మెయిన్లీ కావాల్సింది పేపర్ అయినా పర్లేదు, లేదంటే ఇయర్ బడ్స్ అయినా పర్లేదు, ఆర్ వీ కెన్ యూజ్ దిస్ బ్యాడ్ బాయ్. అండ్ యాక్చువల్లీ చిన్నది యూజ్ చేస్తే మంచిది, బట్ చిన్నది పోయింది, పెద్ద ఉంది. సో మన దగ్గర ఉన్న వాటితో యూ కెన్ ఈజీలీ డ్రా ఎనీథింగ్. జస్ట్ లైట్లీ షేడ్ చేయండి చాలు. అంతే. సో ఫర్ ది నోస్, సింపుల్ నోస్కి కూడా జస్ట్ షేప్స్ తో చూడండి. విల్ టేక్ ఒక సర్కిల్ తీసుకుందాం, ఒక సర్కిల్, అండ్ దెన్ దానికి ఒక సి అనుకోండి, ఇటు ఒక సి షేప్ అండ్ ఇటు సైడ్ ఒక సి షేప్. అండ్ ఇప్పుడే చెప్తున్నా, ప్రతి ఒక్కరికి ఒకటే షేప్ లాగా ఉండదు. సో ఇప్పుడు ఒకరికి షీ షేప్ ఉంటే ఒకరికి డైరెక్ట్ లైన్ లాగా ఉంటుంది. సో డిఫరెంట్గా ఉంటాయి. అండ్ ఇక్కడ నాస్ట్రిల్స్కి సో ఇక్కడ ఇంకో సి షేప్లో తీసుకోండి. లైక్ కొన్ని ఎస్ షేప్ అనుకోండి దాన్ని. కొంతమందికి ఓపెన్ ఉంటాయి పైకి ఇలాగా, కొంతమందికి అసలు కనిపించదు. డిఫరెంట్గా ఉంటాయి. మనం ఏదైనా ఒక రెఫరెన్స్ చూసామంటే అందులోని షేప్స్ మనం చూస్తే సరిపోతుంది. సో దట్స్ ఇట్. అండ్ ఇక్కడ మనం ఈ సర్కిల్ తీసుకున్నాం కదా, దానికి ఈ లైన్ని లైక్ ఒక రెక్టాంగిల్ని యాడ్ చేయండి, సరిపోతుంది. రెక్టాంగిల్ని యాడ్ చేసిన తర్వాత జస్ట్ ఇప్పుడు ఇక్కడ ఒక షేప్ తీసుకోండి, అండ్ ఇక్కడ ఒక షేప్. లైన్ సైడ్ ఒకటి,